మాన్సూన్ ఇష్టపడని వాళ్ళైతే ఎవరు ఉండరు. అయితే అదే మాన్సూన్ మేమైతే నేచర్తో అడ్వెంచర్ చేద్దామని, అలాగే మాకు ఉన్న దైవభక్తికి అయితే మేమైతే వీకెండ్ ప్లాన్ వేసుకున్నాము. ఈ ప్లేస్ సంగారెడ్డి నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. అది ఎక్కడంటే ఏడుపాయల వనదుర్గాదేవి, మెదక్ జిల్లా దగ్గర. ఈ క్లైమేట్లో స్వీట్ కార్న్ తినడం అయితే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి, బాగుంటుంది. వెళ్తున్న దారిలోనే జోగిపేట దాటంగానే మనకైతే మంచి వ్యూ దొరుకుతుంది. ఇక్కడ మీరు ఫోటోలు దిగవచ్చు. ఈ లొకేషన్ ఏదంటే చిట్కుల చాముండేశ్వరి టెంపుల్. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ నేచర్ కూడా మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి, ఫోటోలు అయితే చాలా బాగా వస్తాయి. అలా ఫ్రెండ్స్ తోటి సరదాగా గడుపుతూ టైంపాస్ చేస్తూ ముచ్చట్లాడుతూ వెళ్ళేసరికి మనమైతే టెంపుల్ అయితే రీచ్ అయిపోయినాం. మేము వెళ్ళేసరికి 6:30 అయిపోయింది అరౌండ్. అప్పటికే చీకటి అయితే చాలా ఉంది. మేము రిటర్న్ ప్లాన్ వేసుకున్నాం కాబట్టి మాకు లేట్ అవుతుంది. అందుకే మేము తొందరగా గుండంలోకి అయితే స్నానం చేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం. అమ్మవారి టెంపుల్ పక్క నుంచి కొన్ని మెట్లు అయితే గుట్ట మీదకి అయితే వెళ్ళిపోతాయి. ఆ గుట్ట మీద కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. ఆ టెంపుల్స్ దర్శనం చేసుకున్న తర్వాత కొన్ని రాక్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఆ రాక్స్ మీద మీరు ఎక్కి చూడంగానే మంజీరా నది మన ఏడుపాయల్ని 7 విభాగాలుగా విభజిస్తున్న వ్యూ అయితే మీకు కనిపిస్తుంది. అది చాలా బాగుంటుంది చూడనీకి కూడా, సాటిస్ఫాక్షన్ చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఇక్కడ నైట్ స్టే చేయాలన్నా ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు ఉండాలనుకుంటే 2 డేస్ ప్లాన్ చేయాలనుకుంటే మీరు చెక్అవుట్ చేయొచ్చు రూమ్స్ అయితే. ఇక్కడ మీరు 1 డే ఫ్యామిలీ తోటి ట్రిప్ చేయాలన్నా ఇక్కడ రావచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగలవారు. ఇది చాలా ఓల్డ్ అండ్ ప్రాచీనమైన గుడి కాబట్టి ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారిని ఏది కోరినా అది తొందరలో నెరవేరుతుంది. నేనైతే మంచి వీకెండ్ ప్లాన్తో ఎంజాయ్ చేసాను. మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేసిరండి. సరే, ఉంటా మరి, బాయ్.